చీమయుక్తి. అది ఒక పెద్ద చీమల బారు. పప్పుబద్దలను నోట కరుచుకొని ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఒక తొండకు నోరు ఊరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో ఉన్న పప్పుబద్దలను లాగుకొని తినడం మొదలుపెట్టింది. చీమలకు భయం వేసి చెల్లాచెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా. చీమల నాయకురాలు పెద్ద కండచీమ. చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి దగ్గరలో ఉన్న ఒక కలుగు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. కండచీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ పప్పుబద్దలను నోట కరుచుకొని తొండకు దొరకకుండా అవి కండచీమ ఉన్న కలుగు దగ్గరకి చేరాయి గుంపుగా. ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్కసారిగా తినేయవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరగొట్టడం మొదలుపెట్టింది. కలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతం తొండ మీదకి దూకి తొండను నోట కరుచుకొని కలుగులోనికి దూరిపోయింది. ఇదంతా భయంగా చూస్తూ ఉన్న చీమలకు ధైర్యం వచ్చి కండచీమ చుట్టూ చేరాయి. కండచీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి. మన నోటి దగ్గర ఆహారాన్ని లాక్కుంటున్న తొండను దిగమింగింది పాము అన్నట్టుగా గర్వంగా చూసింది కండచీమె. తన ఎత్తు ఫలించినందుకు ఎంతో ఆనందించింది. అందుకే ఉపాయముంటే అపాయం తప్పించుకోవచ్చును అంటారు పెద్దలు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.